హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంది అండి. చాలా బాగుంటుంది. ఇది ఎండలో ఆరబెట్టే పని లేకుండా మనం తయారు చేసుకోవచ్చు. ఎన్ని నిమ్మకాయలు ఉన్నా మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు చేశారంటే నిమ్మకాయ పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నిమ్మకాయలు తీసుకున్నానండి. ఇవి పైన తొక్క కొంచెం పలుచగా ఉన్న తీసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా పసుపు రంగులో ఉన్న తీసుకుని, నిమ్మకాయ గట్టిగా కొంచెం ఉండాలండి, మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉన్న నిమ్మకాయ తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి, తడి లేకుండానే. ఇలా తుడిచిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. నిమ్మకాయని ఎప్పుడు పచ్చడికి నిలువుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే తొందరగా కొంచెం ఊరుతుందండి, మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది. మీకు ఇలా నచ్చదు చిన్న ముక్కలు అంటే పెద్ద ముక్కలైనా కట్ చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ అయితే నాకైతే చిన్న ముక్కలు బాగా నచ్చింది, అందుకు చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. పచ్చడి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మనం అంటే కొలతలు కూడా నేను కరెక్ట్గా చూపిస్తున్నాను. ఈ కొలతల ప్రకారం మీరు చేశారంటే పచ్చడి బాగుంటుందండి. అంటే వంట రాని వాళ్ళు కూడా చక్కగా ఎలా తయారు చేసుకోవచ్చు. వీడియోని చూసారంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేను కొలతల ప్రకారం అన్నీ చూపిస్తాను. పచ్చడి మాత్రం చాలా చాలా బాగుందండి, నిమ్మకాయ పచ్చడి. ఇలా మనం నిమ్మకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకోవాలి. తడి అనేది లేకుండా మనం శుభ్రంగా కడిగిన తర్వాత తడి అనేది లేకుండా కాటన్ క్లాత్తో మాత్రం తుడుచుకోండి. మనం ఎప్పుడు పచ్చడి చేసినా గిన్నె అనేది శుభ్రంగా ఉండాలి. మనం కట్ చేసుకునే చాకు, మన చేతులు అన్నీ శుభ్రంగా ఉండాలండి, పొడిగా ఉండాలి. ఇలా నిమ్మకాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇందులో గింజలు తీసేయాలండి. ఇదిగో ఇలా గింజలు తీసుకున్నాను. నేను ఒక 6 నిమ్మకాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. అంటే ఇది రసం తీసుకుంటాను. అంటే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కాబట్టి 6 నిమ్మకాయలు అయితే నాకు చక్కగా రసం సరిపోయి. మీరు పెద్ద ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి, ఒక 10 నిమ్మకాయలని రసం తీసుకోండి. నాకైతే 6 నిమ్మకాయలు రసం సరిపోయింది. ఈ నిమ్మకాయలో కూడా రసం ఎక్కువగానే ఉందండి. మనం పచ్చడి చేసుకునేటప్పుడు నిమ్మకాయ కూడా కొంచెం మంచిగా ఉన్న తీసుకోండి. అంటే కాయ మెత్తగా లేకుండా గట్టిగా ఉన్న కాయ తీసుకొని మనం పచ్చడి చేసుకుంటే 1 ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. ఇలా నిమ్మరసం తీసిన తర్వాత ఇలా మనం గింజలు లేకుండా నిమ్మరసాన్ని నిమ్మకాయ ముక్కల్లో వేసుకుందాం. వేసుకొని ఒక 1/2 కప్పు కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా చేతితోటి బాగా కలపండి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకొని రోజుకి ఒకసారైనా మనం అటు ఇటు మొత్తం అంతా గరిటెతోటి ఒకసారి కలపండి. రోజు కలపాలండి. లేదంటే 2 రోజులకు ఒకసారైనా మనం ముక్కల్ని గరిటెతోటి కలపాలండి. ఇలా కలపకపోతే బూజు అనేది వస్తుంది. అందుకు 2 రోజులకు ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకు ముక్క ఊరనాకి 10 రోజులు టైం పట్టిందండి. 10 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒకసారి అంతా కలుపుకొని ముక్క ఊరింది అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ముక్కని చేతిలో పట్టుకుంటే చూడండి ఇలా మెత్తగా అవ్వాలి. అప్పుడే మనకి నిమ్మకాయ ముక్క కరెక్ట్గా ఊరినట్టు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ఉప్పు కొలుచుకున్నాం కదా కప్పుతోటి, అదే కప్పుతోటి మనం నిమ్మకాయ ముక్కల్ని కొలుచుకోవాలి. చూడండి, బౌల్లో వేసినప్పుడు కూడా నేను గరిటెతోటి ఇలా అణిచిపెట్టి వేసుకుంటున్నానండి. ఇది మనం అంటే స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగానే ఉంటుంది. మనం కొద్దిగా కలుపుకోవాలంటే కొద్దిగా దీన్ని తీసుకొని కారం ఉప్పు వేసి అప్పటికప్పుడు పోపు పెట్టుకోవచ్చు. నాకైతే ఇది తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్కసారి కలుపుతున్నాను పచ్చడిని. అంటే 1.5 కప్పు నిమ్మకాయ ముక్కలు ఉన్నాయండి. దీన్ని బౌల్లో వేసుకున్నాను. మెంతిపిండి ఒక హాఫ్ టీ స్పూను, మెంతులను వేపి పొడి చేసుకున్నది ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని, అలాగే ఆవాలు కూడా 1/2 టీ స్పూను పొడి వేసుకోవాలి, ఆవు పొడి వేసుకోవాలి. అలాగే 1 కప్పు కారం వేసుకోవాలండి. పచ్చడి కారం వేసుకోండి.
మన కూరకు వాడే కారం కాకుండా పచ్చడి కారం ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇది కారం కొంచెం ఘాటుగా ఉందండి, నేను ఒక కప్పు వేసుకున్నాను. కారం వేసేటప్పుడు కూడా కొంచెం మంచి కారం అనేది వేసుకోండి, అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత నిమ్మకాయ ముక్కలన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, బాండీ వేడైన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోండి, పల్లి ఆయిల్. ఆయిల్ కూడా మరిగిందండి, గ్యాస్ ఆఫ్ చేశాను. ఒక హాఫ్ టీ స్పూను ఇంగువని వేసుకోండి. ఇంగువ పొడి వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా బాగా చల్లారనివ్వాలండి. చూడండి, ఆయిల్ అంతా బాగా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలండి. వేడిగా కలిపామనుకోండి అది పచ్చడి అనేది నలుపు వస్తుంది. అందుకు ఆయిల్ బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు కారం అవి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయేవి. ఇది పెరుగన్నంతో బాగుంటుంది, వేడివేడిగా మన రైస్లో వేసుకొని తిన్నా బాగుంటుందండి. చక్కగా ఇలా సమ్మర్లోని మనం పెరుగన్నంలోనే కొద్దిగా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే నిమ్మకాయలోని సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.